నమస్తే అండి. మునగాకుని ఆకులన్నీ కూడా తెంపుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఆరినటువంటి మునగాకుని ఒక కడాయిలో వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగినటువంటి ఈ మునగాకుని తీసి పక్కన పెట్టుకోవాలి. మునగాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎముకలకి చాలా మంచిది. జుట్టుకు, చర్మానికి కూడా చాలా మంచిది. ఇంకో కడాయిలో ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేటికవి వేయించుకోవాలి. వేగినటువంటి వాటిని పక్కన పెట్టేసి పొడులన్నిటిని కూడా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత దాంట్లో చింతపండు, కొంచెం వెల్లుల్లి వేసి పక్కన పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నూనె వేసి ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. నూనె వేసి వేయించుకుంటే కారం అనేటువంటిది, కారపొడి అనేటువంటిది చాలా మెత్తగా వస్తుంది. నూనె వేయకపోతే పొడి పొడిగా ఉంటుంది. అందుకని నూనె బాగా వేసి బాగా వేయించుకోవాలి. ఈ పొడులన్నీ కూడా, ఈ పప్పుల అన్నీ కూడా వేయించినటువంటి పప్పులన్నీ కూడా బాగా మెత్తగా పొడి చేసుకొని ఎండుమిర్చి, ఉప్పు అన్నీ వేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దాంట్లోనే మళ్ళీ మునగాకు కూడా వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నటువంటి ఆ మునగాకుని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇంకా వేడివేడి అన్నంలో రోజు ఒక 4 ముద్దలు మునగాకు వేసినటువంటి దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, బలంగా కూడా ఉంటుంది.